ఎవరు ఒప్పుకోకపోయినా మేధావి రవిగా ఎంత ఫేమస్ తను లేడీ గెటప్ వేస్తే శాంతాబాయ్ గా కూడా అంతే ఫేమస్. మళ్ళీ శాంతాబాయ్ గెటప్ తో మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు రచ్ రవి along with his team. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎన్ని కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా అబ్బో ఇంప్రూవైజేషన్ తగిలేనురా వంగలేదు అప్పారావు. వామ్మో ఇంప్రొవైజేషన్. బాబు బంటి. అమ్మా అల్ఫాన్సా. హలో నాన్న, లవ్ యు రా. ఐ లవ్ యు మమ్మీ. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, ఇంకా ఎప్పుడో చిన్నప్పటి సాంగ్ తోనే ఎంట్రీలో తీసుకొచ్చావేంటి? బాబు ఎంత పెద్దవాడైనా సరే తన్న తల్లికి బిడ్డ చిన్నవాడే కదా నాన్న, అందుకని ఈ సాంగ్ వేయించా. థ్యాంక్ యూ మమ్మీ. అది కాదు, అక్కడ చూడు మీ మేనత్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ వండర్. మమ్మీ నువ్వు చెప్పింది నిజం, మేనత్ అచ్చు నాలాగే ఉంది. అరే బంగారు, మేనత్త నీలా లేదు, నువ్వే మేనత్తలా ఉన్నావు. అబ్బో రెండు ఒకటే. హాయ్ మేనత్త, ME-NATHA. అంటే నేను అబ్రాడ్ లో ఉన్నాను కదా, చదువు కోసం వెళ్ళాను. MBA FRC లండన్. పిల్లలందరూ బాగున్నారు కదా? సూపర్. ఐ లవ్ యూ మేనత్త. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటది, చిన్నప్పుడేమో నువ్వు నన్ను ఎత్తుకొని చంక దించేదా, నువ్వు కాదంట కదా. ఇదిగో నాన్న, ఇక్కడే మీ అమ్మమ్మ ఉంది, సే హాయ్. అమ్మమ్మ ఇక్కడే ఉంది. అమ్మమ్మ అమ్మమ్మ ఏంటి నీకంటే చాలా యంగ్ గా ఉంది. అప్పటికే చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ. ఏంటి మమ్మీ నువ్వు ఎన్నిసార్లు ఇంత మేకప్ వేసుకుంటావు, నన్నేమో డామినేట్ చేస్తున్నాను. నాచురల్ రా, ఏం చేయను. ఐ లవ్ యూ అమ్మమ్మ. ఐ లవ్ యూ రా. నువ్వు ఏదైనా సరే కాంటెస్ట్ అయితే నెంబర్ 1 వస్తావు. థ్యాంక్ యూ ఐ రా. విష్ యూ గుడ్ లక్ అమ్మమ్మ. సేమ్ టు యు రాజు. వాట్ ఏ బ్యూటీ రా. ఇప్పటికి నేను 100 పెళ్లి చూపులకి వెళ్ళాను, ఏ ఒక్కటి నాకు సెటిల్ అవ్వలేదు. ఆమె MBA FRC లండన్. అవును. నేను మగాన్ని కదా, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. MBA FRC సాఫ్ట్వేర్. నీకు అసలు పెళ్లి చూపులని గుర్తుందా? నాకెందుకు గుర్తులేదు నాన్న, నిన్ను చూసుకోవడానికేగా వాళ్ళు వస్తున్నారు. అదేంటి, అమ్మాయిని చూడడానికి కదా అబ్బాయి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు నన్ను చూడడానికి రావడం ఏంటి? వాట్ ఇస్ దిస్? అయ్యో నాన్న, జనరేషన్ చేంజ్ అయింది. మా జనరేషన్ లో అనుకో ఒక అబ్బాయికి 10 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, కానీ ఈ జనరేషన్ లో ఒక అమ్మాయికి 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఏం పర్వాలేదు, ఎప్పుడు జనరేషన్ మారినా ఏదైనా సరే మగాడు మగాడే. సరే రా రా రా, త్వరగా రెడీ అవుతూ కంటారా రా రా. శాంతాబాయ్ 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 శాంతాబాయ్. అక్క, ఈ పెళ్లి గెటప్ లో మస్తు చమకాయిస్తున్నావు అక్క. అరే అక్క, సిగ్గుపడుతుందిరా. సార్ బాగున్నారా? మీ ఎన్ని సెటిల్మెంట్లు చేసి పెట్టినా ఏం మేడం మంచుకున్నారా? ఈ రోజుకి వచ్చి నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన. మిమ్మల్ని చూసుకున్నాకనే నాకు కూడా ఒక జోడి ఉండాలి అనిపిస్తాంది రాత్రిపూట. మరి ఏం చేయను? నన్నేమనకు శాంతాబాయ్. నేను ఈ రోజు చూడడానికి వచ్చిన అమ్మమ్మ ఆట కదా, నా మనవాడు కాబట్టి వచ్చావు కదా నువ్వు కూడా. అయ్యో నాకు ఇక్కడ దాకా వచ్చినాక తెలియదు. ఖచ్చితంగా నేను అయితా, ఆ తర్వాత నేను చూస్తా. అరే అక్క, వీళ్ళందరినీ చూసినాక ఆడలు గొప్పరా మగవాళ్ళు గొప్పరా? ఆడోలే అక్క. ఎందుకురా? మీరు అనుకుని సాధించేంత వరకు వదలరు కదా అక్క. అతను పిలు. అత్తగారు, ఎస్, మా అక్క వచ్చింది. మా అత్తమ్మని పిలు. నేను మీ అత్తయ్యని. ఇంత వయసు మీద ఉన్నావు, ఈ మధ్యకాలంలో ముసల్దాని కావు నువ్వు. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఇస్ బంటి. ఐఎమ్ ద సన్ ఆఫ్ దిస్ మమ్మీ. మా అమ్మమ్మ ఇంకా ముసలి అవ్వలేదు, మా అమ్మ ఎలా అవుతుంది? దిస్ ఇస్ బంటి. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శాంతాబాయ్ చెప్పురా. శాంతాబాయ్. శాంతాబాయ్. అక్క, పైన కూకున్నాడు అక్క. ఏందత్తమ్మా చెప్పలేదా? పెళ్లి చూపులు అంటే ఎక్కించిన చెప్పలేదా? అరే నాన్న రారా ఇట్రా, చాపేసి చాప మీద కూర్చోబెట్టు. నేనేమైనా ఆడపిల్ల నా చాప్ మీద కూర్చోడానికి? ఐఎమ్ ఏ మ్యాన్. నీకు పెళ్లి కావాలా చాప కావాలా? ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? బుద్ధి కాదు, అది రియలా ఇగ్గా అని చూస్తానా? రీల్ అయితే నీకెందుకు, బిగ్ అయితే నీకెందుకు? ఈ మధ్యన సగం మోగోలు మేనేజింగ్ బ్యాచే కదా. కరెక్ట్ కరెక్ట్.
మేనత్త వాట్కానెడ్డు ఏదో అడ్జస్ట్ గారా మా మేనత్త చెప్పింది కాబట్టి అడ్జస్ట్ అవుతాను. అమ్మమ్మ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ రా. థ్యాంక్ యూ రా. ఇప్పుడు నెల నెలకి ఎన్ని కార్డులు ఇస్తావు నాకు? పెళ్లి కార్డులా? పెళ్లి కార్డులు కాదు, షాపింగ్ కోసం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎన్ని కార్డులు ఇస్తావు? అన్ని కార్డులు ఎందుకు, ఒక కార్డు సరిపోతుంది కదా. అయ్యో అది వెనకటి రాజ్యం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మ్యాను, నేను ఉమెను. ఏమంటారు సుజా? మనకే 2 లెటర్స్ ఎక్కువ. ఇస్తావా లేవన్నా? ఇస్తాడమ్మా, నేను చెప్తున్నాను కదా నాన్న, నీకు పెళ్ళే కదా కావాల్సింది. మరి కార్డు ఇచ్చేసే. మమ్మీ నాకు అర్థమైంది మమ్మీ. అప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు తక్కువగా ఉండేవారు. అమ్మమ్మ వాట్కానెడ్డు టార్చర్ పెడుతుంది కదా కొద్దిగా. లిసన్ టు హర్. మంచిగా చూసుకుంటా. నువ్వు కూర్చో. కూర్చోలేకపోతున్నాను, కొద్దిగా హెల్ప్ చేయవా? ఇక్కడనే వంగలేకపోతే అక్కడికి వచ్చి నువ్వేం నాకు అలవాటు లేదు, అందుకో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా. సరే నీ అలవాటేలో చూస్తా ఒకసారిలే. ఒక 4 డిప్స్ ది. చచ్చాడు. ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎఫ్ఆర్ఎస్ లండన్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సంసారాలు చేయరా? చేస్తారు. కొట్టు డిప్స్. 500 700 ఈ 4 కొట్టిన సంసారం ఏం చెప్తావు నాయన? ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు 4 కొట్టిన తర్వాత 400 సార్లు కొడతాను. మంచిగా కొట్టినాక నా కూర్చో. ఇప్పుడు నీకు పాట వచ్చా? బాగా పాడతాడు మా అబ్బాయి. పాడు నాన్న, ఓ మంచి పాట పాడు. హారతి గయే కొనరే సీతాపతి చాలు. డాన్స్ వచ్చా? డాన్స్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా. మా జాతి పాట వచ్చా నీకు? రాజు. అయ్యే ఏరా శాంతాబాయ్. శాంతాబాయ్ 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 శాంతాబాయ్. నన్ను పెళ్లి చేసుకుంటే నేను బాగా చూసుకుంటాను. అవుట్డోర్ తీసుకెళ్తా, బట్టలు ఉతుకుతా, వంట చేస్తా, కొలం నీళ్ళు తెస్తా. నన్ను చేసుకోబా. నాకు నచ్చలే. అదేంటి మరి ఇప్పటి వరకు పెట్టిన టెస్ట్లన్నీ? పట్టిగానే మీరు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయలే? ఒక దానికి నడుము సక్కలేదన్నాడు, ఒక దానికి నడక సక్కలేదన్నాడు, ఓ దానికి సాయి ఇస్తే సాయి బాగున్నది కానీ పిల్ల బాగలేదన్నాడమ్మా, పిల్ల బాగున్నది కానీ దాని తల్లి బాగలేదన్నాడమ్మా. ఇట్లా అంటాడు. లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేసింది మమ్మీ. మనం పోదాం పారా. అరే అక్కకి ఈ మధ్య టైం పాస్ కాక పెళ్లి చూపులనే కార్యక్రమం పెట్టుకున్నది. పారా. ఏదేమైనా ఆడవాళ్ళకి గొప్ప. ఇక్కడ లైవ్ గా చూసాం రోజా గారు, ప్రతి దానికి మేనత నర్మ అనుకుంటూ మనల్ని అడిగాడా? సలహాలు మన్నే అడుగుతారు, తెలివైన వాళ్ళం కాబట్టి. ఆ. మళ్ళీ మన్నే గొప్ప ఆడిపోతుంటారు. కాబట్టి మనమే. చాలా మంది అబ్బాయిలు పాతకాలంలో అనేవాళ్ళు కదా, ఊరికే టిఫిన్లు తినేసి అమ్మాయిలు అటునాడు ఇటునాడు పాట పాడమని చెప్పేసి క్యాన్సిల్ చేసిపోయేవాళ్ళు. అప్పుడు జరిగిన వాడికి ఇప్పుడు శాంతాబాయి రివెంజ్. మాకు అవకాశం లేకుండా పోయింది, నాకు అనసూయకి. నువ్వు శాంతాబాయి బాగుంది. నాగబాబు గారు, అంటే మగవాడు పెళ్లి చూపులు చూడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది ఎంటర్టైన్మెంట్ కి చెప్పావు, కానీ ఇన్ఫాక్ట్ రైట్ అది. ఎందుకంటే ఇవాళ కనీసం ఒక 3 అబ్బాయికి ఒక అమ్మాయి ఉంది. ఇది రాను రాను మీరు అన్నట్టు 1కి 10 మంది అమ్మాయిలు అవుతారు. అబ్బాయి అంటే ఒక ముఖం విప్పారుతుంది, అమ్మాయి అనగానే ముఖం మాడుతుంది. ఏంటో అర్థం కాదు. పరమ దరిద్రమైనటువంటి ఆలోచన విధానం చాలా మంది భారతీయుల్లో ఉంది. అది అద్భుతమైన గోల్డ్ మెడల్స్ లేకపోతే సిల్వర్ సాధించింది సింధు, ఆడపిల్ల. ఇప్పుడు కావాలనుకున్న దేవుడు కూడా డిసైడ్ అయిపోయాడు, అందరికీ మగపిల్లలే పుడుతున్నారు. అసలు ఇవాళ ఆడపిల్లలు ఎవరికుంటే ఆడ రిచెస్ట్. నాకు ఒక ఆడపిల్ల ఉంది. నాకు నాగబాబు గారికి కూడా ఉంది ఆడపిల్లలు. ట్రై కాదు, నీ తర్వాత నీలాంటి అమ్మాయి నీకు ఉండాలి. కావాలి కదా ఇక్కడ. నీ వారసత్వం లేకుండా పోయింది అనసూయ. ఉంటుంది. అయ్యో, పుట్టేదాకా ట్రై చేస్తాను. అంటే ద వర్డ్ ఫిమేల్ అనేది చాలా అద్భుతమైన వర్డ్, చాలా గ్రేట్. అది అసలు బాబు గారి నోటంటే అలా వింటుంటే నేను జోక్ గా చెప్తాను ఏది ఆడవాళ్ళ గురించి. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఆడవాళ్ళే. ఆడపిల్లని ఆడవాళ్ళని అప్రిషియేట్ చేయని మనిషే కాదంతే. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో ఆ దేశం చాలా అద్భుతంగా సుభిక్షంగా ఉంటుంది. సో ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై సిస్టర్స్, ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ ఫిమేల్స్ బికాస్ దే ఆర్ మదర్స్, దే ఆర్ నెక్స్ట్ బ్రహ్మ, వాళ్ళే క్రియేటర్స్. గ్రేట్.